సరే మంచివాడి గురించి ఏదైనా ఒక పద్ధతి అయిన మనిషిని మాట్లాడితే చెప్తాం సమాధానం. రోజుకోటి గంటకోటి అదే పని కింద మాట్లాడుతాం. ఏం మాట్లాడుతాం ఆయనకి అర్థం. ఆయన కార్యాలయం మంది దాడి చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటి ఆయనని? దేనికని? ఈ రాష్ట్రంలో 25 మంది లోక్సభ మెంబర్లలో అందులో అతను ఒకరు. ఇంకేదైనా అడగని చెప్తాను. అడిగి ఈ రాష్ట్రం తాలూకు ప్రజల తాలూకు సమయాన్ని ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి దయచేసి. ఓకేనా? ఐడెంటిఫై చేయకపోవడం లేదమ్మా. దర్యాప్తు జరుగుతూనే ఉంది. దోషులు ఎవరిని కూడా ఎవరైనా ఇంటెన్సివ్గా చేద్దామని అనుకున్న ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం విడిచిపెట్టే సమస్య లేదు. విజయవాడలో జరిగిన రథంలో ఉన్న వెండి విగ్రహాలు పోయిందైతే మాత్రం అది చోరీ. అది ఎవరు చేసినా త్వరలో దాన్ని పట్టుకుంటాము, దాని తర్వాత చేస్తాము. మీరు చూశారు మొన్న శ్రీకాళహస్తిలో విగ్రహాల విషయం తెలిసింది. అదేమి ఎవరు పార్టీ పరంగా రాజకీయ పరంగా చేసిన అంశం కాదు. ప్రజలందరూ చూసాము. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాన్ని కూడా బయటపడుతుంది. అలాగే ఇక్కడ జరిగిన వీరు కూడా బయటపడితే, అంతేగాని ఎవరు ఒక్క విషయాన్ని ఇష్యూ జరిగినట్టే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. దాన్ని కట్టడి చేయడానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నామో చేయాలి. ఇంతకు ముందున్న ఏమైనా ప్రక్రియ జరుగుతుందాన్ని ఈ ప్రభుత్వం స్థాపిస్తుందా అని కాబట్టి ఇవన్నీ జరిగాయనుకుంటూ అనుకోవాలి. కాదు కదా. అనాదిగా రథాలన్నీ కూడా రోడ్డు మీదే కోవిలు ముందే ఉన్నాయి కదా. అది వాస్తవం కదా. కొంతమంది దుండగులు, కొంతమంది దుశ్చర్యలతోని, కొంతమంది రాజకీయమైన స్వలాభాల కోసం కొంతమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు పట్టుకుంటాం. నాకైతే పూర్తిగా నేను అనుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు కడుసన్నలోనే వారి తాలూకా ఆలోచనలతోనే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది నా తాలూకా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని కూడా నేను డీజీపీ కూడా షేర్ చేసుకున్నాను. ఆ కోణంలో మీరు ఆలోచన చేయండి అని చెప్పాను. ఎందుకంటే మా మర్డర్కి ఏంటంటారు, ఏదో ఎక్స్ చేస్తే దానివల్ల ఎవరికి లాభం వస్తుందని చూస్తే ఇదే ముందు విషయం జరగగానే అయ్యో బాబు ఎందుకు జరిగింది, దాని మీద ఆలోచన చేయండి, దాన్ని ఎవరు చేస్తే శిక్షించండి అని చెప్పాలి. అది కాకుండా ముందు జరిగిన వెంటనే రాజకీయ ఉపన్యాసం ఇచ్చి రాజకీయ కోణంలో ఆలోచన చేసి ఈ ప్రభుత్వం తాలకు వైఫల్యం అని చెప్పి ప్రభుత్వం మా మంత్రులు దిగిపోవాలని చెప్పి మాట్లాడుతుంటే అంటే ఏ విధమైన ఆలోచన ఉందా, ఏ విధమైన దుశ్చర్య ఉంది వెనకాల, దుర్మార్గమైన ఆలోచన ఉందో ఆలోచించండి. ఏమీ లేకుండా ఫస్ట్ జరగగా స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి స్టేట్మెంట్లుగా? మరి మేము 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం కదా. మేము ఎప్పుడైనా గత చరిత్రలో మా నోటి మాటలు వచ్చాయా? అపోజిషన్ ఉన్నప్పుడైనా సరే ముందు పూర్వపరాలు చూడాలి, పరిస్థితి ఏం జరిగిందో చూడాలి, కొంత సమయం పాటించాలి, ఒకటి రెండు ఆలోచన చేయాలి. దెన్ అప్పుడు మనం ఏదైనా మాట్లాడాలి. ఇన్సిడెంట్ జరిగినట్టునే రెస్పాండ్ అవుతుంటే ప్రభుత్వం ఒక పక్క వచ్చి తమ చర్యలకు ఉపక్రమించి కార్యక్రమాన్ని చేస్తుంటే రెండో పక్క వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే ఇంకేంటి అంటే వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎక్స్టెన్షన్ స్టేట్ ఇందులో ఉంది, వాళ్ళకి ఉన్న కోణం ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు చేసిన దాష్టికాల వల్ల వచ్చి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. అవన్నీ అధిగమించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. మా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ఓ పక్క చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆలోచన చేస్తున్నాం. దాంట్లో మేము తలమునకలు ఏమున్నాం.
దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రత మా ప్రధానమైన మా అంశం. అది కూడా ఒక పక్క వచ్చి ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసినాక అప్పుడు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసినా డిస్క్వాలిఫై అయినా నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రిజైన్ చేసి ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయితే మా అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అన్నది అప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇదంతా కూడా అసలు ఏమీ లేకుండా ఆలు లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఆ స్వామితో వర్తిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసినాక అప్పుడు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసినా డిస్క్వాలిఫై అయినా నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రిజైన్ చేసి ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయితే మా అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అన్నది అప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇదంతా కూడా అసలు ఏమీ లేకుండా ఆలు లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఆ స్వామితో వర్తిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అదే చెప్తున్నాను. ఏం కేసు ఇది? 2021లో రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట. సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట. ఆ హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయి అంట. రఘురామకృష్ణరాజు గారు జైల్లో ఉండి ఒకరోజు అనుకుంటా ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు. ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు పోలీసులను కొట్టారండి అని. వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్ కాదు 4 డాక్టర్లను 5 డాక్టర్లను టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసి ఈయన్ని ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు. ఒళ్ళంతా పరీక్షించారు. ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలేం కొట్టలేదండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి. హైకోర్టు ఆయన్ని కస్టడీకి మళ్ళీ పంపించేసింది, బెయిల్ ఇవ్వలేదు. అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు. సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది. మిలిటరీ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు. హైకోర్టు మెడికల్ రిపోర్ట్, హైకోర్టుకి 4 డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు, అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూసాము. ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు, మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు నిండిన తర్వాత, 4 సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతాం అంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను. ఏషియల్ డీజీ సునీల్ గారేమో మొదటి ముద్దాయి అంట, ఇంటెలిజెన్స్ డీజీ ఏమో 2వ ముద్దాయి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు 2వ ముద్దాయి అంట, జగన్మోహన్ రెడ్డి గారు 3వ ముద్దాయి అంట, గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయి అంట, డిఐజీ గారు ఒక ముద్దాయి అంట, అప్పుడున్న పాల్ గారు ఎవరున్నారు డిఐజీ గారు, ఆయన ఒక ముద్దాయి అంట. వీళ్ళందరూ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు. ఏముంటుంది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి? హైకోర్టు ఇది తప్పు అని చెప్పి, సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత, హైకోర్టు సుప్రీంకోర్టు 2 కూడా ఇది తప్పు అని చెప్పి అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే ఇవన్నీ ఎర్రబుక్ కేసులు అంటే ఎర్రబుక్ కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులే. ఏ కేసు నిలిచేది లేదు. రఘురామకృష్ణరాజు అంశం అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హీరో ఎవడు, విలన్ ఎవడు, లేకపోతే కీచకుడు అని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి సంబోధిస్తుంది. నిజంగా నువ్వు అసలు మాట్లాడే ఒక నైతిక అర్హత నీకు లేదు. నువ్వు కీచకుడు అని మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు
ఎంపీ సీట్ ఇచ్చి నేను ఎంపీ కింద గెలిపించి నేను పార్లమెంట్లో కూర్చోబెట్టిన వ్యక్తిని నువ్వు మాట్లాడే మాటలు నువ్వు గతంలో ఎన్నిసార్లు నువ్వు ట్రై చేసుకున్నావు? ఎప్పుడైనా నీకు కనీసం ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఒక వార్డ్ మెంబర్ కానీ నీకు వచ్చిందా? రాలేదు. ఇవాళ నీకు ఎంపీని కింద నువ్వు తీసుకొచ్చి కూర్చోబెడితే నువ్వు ఇచ్చే గౌరవము, నువ్వు ఇచ్చే మాటలు మరి ఈ రకంగా మాట్లాడుతున్నావు. నేను నిజంగా ఆ రోజు చెప్పాను, మామూలుగా పొలిటిక్స్లో కమిడియన్ ఎవరైతే ఉంటారో అది రఘురామ కృష్ణరాజు అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది అర్థమవుతుంది. అతను కూడా గ్రహించి అతను కూడా ఒక మంచి రీతిలో మాట్లాడితే అతనికి గౌరవం ఉంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం వలన ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా ఇమేజ్ పెరుగుతుంది తప్పితే నువ్వు మాట్లాడేదానికి అసలు శాంటిటీ లేదు.